హౌ డస్ ద ఇంటర్నెట్ వర్క్? ఇంటర్నెట్ అనేది ఎలా వర్క్ చేస్తుంది? మీరు ప్రజెంట్ చూస్తున్న ఈ వీడియో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న డేటా సెంటర్ నుంచి మీ ఫోన్లోకి ఎలా వస్తుంది? ఆలోచించారు ఎప్పుడైనా? ఈ వీడియోలో చెప్తా వినండి. ఓకే, ఒక ఈజీ వేలో చెప్పాలంటే మీకు శాటిలైట్ ద్వారా వస్తుంది. కానీ ఇది ఒక బ్యాడ్ ఐడియా. ఎందుకంటే సిగ్నల్ అనేది 22,000 మైల్స్ డిస్టెన్స్ నుంచి మీకు రావడం వల్ల సిగ్నల్ ప్రాబ్లం, ల్యాగ్ కావడం, ఇంటర్నెట్ రాకపోవడం ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. మరి ఎలా? ఇందుకే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అనేది ఉపయోగిస్తాం మనం. ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ఏం చేస్తాయంటే మన డేటా సెంటర్ నుంచి మరియు మన టెలిఫోన్ టవర్ సిగ్నల్ దాకా కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, మీ ఫోన్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉందంటే ఒక సెల్యులర్ డేటా లేదా రౌటర్కి కనెక్ట్ అయి ఉంది. బట్ అల్టిమేట్లీ మీ ఫోన్ ఆప్టికల్ కేబుల్కి కూడా కనెక్ట్ అయి ఉంది. మనం బిగినింగ్లో చెప్పుకున్నట్టు ప్రజెంట్ మనం చూస్తున్న ఈ వీడియో ఒక డేటా సెంటర్లో స్టోర్ అయి ఉంది. కానీ ప్రతి డివైస్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంది. ప్రతి డివైస్కి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. మీ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఓ రౌటర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలాగే ప్రతి వెబ్సైట్కి ఒక పర్టికులర్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు. ఒకటి గమనించారా, ఈ ఐపీ అడ్రస్ అనేది నంబర్ ఫార్మేట్లో ఉంది. అంటే మనం ప్రతి నంబర్ని గుర్తుపెట్టుకోలేం కదా, కష్టం. అందుకే డిఎన్ఎస్ సర్వర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ డిఎన్ఎస్ సర్వర్ ఎలా అంటే ఒక టెలిఫోన్ బుక్ లాగా అన్నమాట. డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ సర్వర్. ఇది ఒక టెలిఫోన్ బుక్ లాగా అన్నమాట. ప్రతి ఐపీ అడ్రస్కి ఒక డొమైన్ అనేది ఉంటుంది. ఈ డిఎన్ఎస్ ఏం చేస్తుందంటే ఆ డొమైన్కి ఆ ఐపీని లింక్ చేసి పెడుతుంది. మీరు డొమైన్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీ బ్రౌజర్ డిఎన్ఎస్ సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. ఐపీ అడ్రస్ అనేది వస్తుంది. ఈ ఐపీ అడ్రస్ని మీ బ్రౌజర్ డేటా సెంటర్కి ఫార్వర్డ్ చేస్తుంది. దీన్నే ఒక ప్రోటోకాల్ అని అంటారు. ఈ ప్రోటోకాల్ ఏంటంటే ఇది హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. దీని గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఓన్లీ ఒక రిక్వెస్ట్ ప్రోటోకాల్ అన్నమాట. ఒకసారి మీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ ఫోన్కి డేటా వస్తుంది. ఈ డేటా అనేది ఫైబర్ కేబుల్స్ ద్వారా డిజిటల్ ఫార్మేట్లో వస్తుంది. అంటే ఒక లైట్ రూపంలో. ఈ ఫైబర్ కేబుల్స్ని ఓషియన్ నుంచి మరియు చాలా కాంప్లికేటెడ్ స్టేజెస్ నుంచి ఇవి వస్తాయి. ఇవన్నిటిని ఎవరు ఏర్పాటు చేస్తారంటే ఈ కంపెనీస్, గూగుల్, పేపాల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, మరి ఈ ఇంటర్నెట్ని, ఈ డొమైన్ నేమ్స్ని, ఇవన్నిటిని ఎవరు కంట్రోల్ చేస్తారంటే ఐక్యాన్ అనే ఒక సంస్థ. ఐక్యాన్ అంటే ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్ అండ్ నంబర్. ఇదే ఈ డొమైన్స్ని అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. మనకొచ్చే డేటా అనేది మల్టిపుల్ సెట్స్తో వస్తుంది. ఈ సెట్స్ అన్నీ ఒక దగ్గర ఫామ్ అయ్యి మనకి వీడియో, ఆడియో అన్నీ వస్తాయి. ఓకే గైస్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మీరు ఒక సింపుల్ వేలో ఇంటర్నెట్ అనేది ఎలా వర్క్ చేస్తుందో నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఓకే, లైక్ యువర్ సెల్ఫ్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ సబ్స్క్రైబ్ టు యూనివర్సల్ క్రియేటివిటీ. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీకు ఒకవేళ వెబ్ డెవలప్మెంట్ గురించి వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్, సీ యూ.